ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? 1974 1975 సంవత్సరం నుండి యాదవుల గొంతులోనే ఉండి వారికి కావలసిన వారితో ఆడి పాడి తగవులాడి కన్నవారి కంటే మిన్నగా వారిని ప్రేమించి తన దినచర్యము ఏ ప్రేమానురాగాలను పంచి వారి సాన్నిధ్యంలోనే తాను చరించి 1982 వరకు, అంటే శ్రీ 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 వెంకయ్య స్వామి సమాధి గర్భము చేరినంత వరకు ఆయన దర్శనమునకు సైతము రాకని ఆయన మండలి పూజా కార్యక్రమమునకు తాను రాతలచి సుబ్బమ్మను అన్నము కావాలని అడుగుతూ చిన్నపిల్లల వలె గోజారిన ఆ తల్లి తనకు తానుగా సుబ్బమ్మను తీసుకుని రాక ఆశ్రమానికి సుబ్బమ్మ తన చేతిని పట్టుకుని ఆ బజారు వీధులు దాటించి తనను ఆశ్రమ ప్రాంగణమునకు తీసుకుని, అంటే సుబ్బమ్మ అమ్మ చేతిని పట్టుకుని నేను నీకు అన్నం పెట్టిస్తానని తీసుకువచ్చేటట్లు చేసి అగ్నిగుండము అంటే దుని దగ్గర వదిలేటట్లు చేసి ప్రసాదము తెచ్చి పెడితే తిని అన్నము పెట్టించి మరలా ఇంటికి బయలుదేరిన సుబ్బమ్మతో ఇంటికి రాక ఆశ్రమ ప్రాంగణమున కాలు మోపి నేను మరలా వస్తాను నీవు వెళ్ళు అని పలికినది. అంటే అమ్మవారికి ఏ వేళకు ఎలా ఉండాలో పరిపక్వముగా తెలుసు. తాను ఏమి చేయాలి, అసలు నేను ఎందుకు వచ్చాను, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇకపై తాను ఏమి చేయాలి, తాను ఏమి చేయబోతున్నాను, ఇకపై తాను ఎలా నడుచుకోవాలని ప్రతి భావన కూడా క్షుణ్ణముగా ఆలోచించి చూస్తే సర్వము మనకు గోచరించబడుతుంది. కాంతమ్మ తల్లి ఒక ప్రక్క స్వామి సేవకురాలిగా స్వామి చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేయుచు ఉంటూనే రోడ్లపై నడిచేవారు. ఆ రోడ్డు ఏ ఊరికి ఏ చోటుకు పోతుందేనని ఆలోచించేవారు కాదు. ఈ దేవత ఒకరోజు గొలగమూడి నుండి కనుపర్తిపాడు మీదుగా నెల్లూరుకు పోవచ్చున్న రోడ్డులో ప్రయాణించి కనుపర్తిపాడు పొలిమేర అయిన ఇప్పుడు ఉన్న 4 రోడ్ల కూడలి రాజశేఖర రెడ్డి విగ్రహం ఉన్న కూడలిలో నిల్చుని పైకి చూస్తున్నారు. చిరిగిపోయిన చీర ఒక చేతికి, జాకెట్టు ఒక చేతికి, మరో చేతికి జాకెట్టు వేసుకొనక అలానే వదిలివేసుకుని పొడవాటి చీరతో ఎండారబోసిన పండు వెన్నెల లాంటి తన ముఖార విందముతో కనపర్తిపాడు గ్రామంలో 28 సంవత్సరముల నుండి పోస్ట్మెన్గా పనిచేసిన ఎండ్రవల్లి జయరామయ్య గారికి కనిపించారు కాంతమ్మ తల్లి రోడ్ల వెంట. ఆ 4 రోడ్ల కూడలిలో నిల్చుని ఆకాశంలోనికి చూస్తూ ఏవే మాటలు అంటున్నారు. ఆ చుట్టుప్రక్కల ఎవరూ కనిపించలేదు, ఎవరునూ లేరు. అమ్మ మాట్లాడేది తెలుగులోనే అనిపిస్తుంది, కానీ ఆ మాటలు జయరామయ్యకు స్పష్టంగా ఏమీ అర్థం కావడం లేదు. మరికొద్ది సమయములలో ఎవరినో పెద్దగా పొండిరా పోడు రాకండిరా అంటూ అరుస్తుంది. కనపర్తిపాడు గ్రామంలోని వారు ఆమెను పిచ్చిదానిలాగానే ఎంచి ఎవరూ ఆమెను పట్టించుకునేవారు కాదు. ఆమె దగ్గరకు రాగానే పిచ్చమ్మ అనేవారు తప్ప ఆమెను ఎవరూ అవధూతనని గుర్తించలేదు. ఆమె గొప్పతనం ఎవరూ గ్రహించలేదు. ఆమెను గూర్చి తెలుసుకునేందుకు ఎవరినూ ప్రయత్నం కూడా చేయలేదు. ఆ రోజు 4 రోడ్ల సెంటర్లో చూచిన జయరామయ్య సైతం ప్రతిదినము కనపర్తిపాడికి రావడము, ఉత్తరములు పంచడము చేయుచున్నాడే కానీ తను కూడా అమ్మను పిచ్చిదనుకున్నాడే కానీ ఒక్క రోజైనా అమ్మను పలుకరించి ఎవరు అమ్మ అనని అడిగిన పాపాన పోలేదు. అమ్మలోని దైవత్వాన్ని అర్థం చేసుకోలేక తన బాధను వ్యక్తపరిచారు. తరువాత గొలగమూడికి స్వామి దర్శనమునకు వచ్చిన తనకు కాంతమ్మ తల్లి గురించి జరుగుతున్న సంభాషణ వినిన తరువాత తనకు జరిగిన దృశ్యము, అమ్మ కనిపించిన సందర్భము, అంకయ్య బొంకు దగ్గర జరిగిన సంభాషణతో చాలా బాధపడినాడు పోస్ట్మ్యాన్ జయరామయ్య గారు. కనపర్తిపాడు నవాబుపేటకు ఒక ప్రైవేటు బస్సు 17వ నెంబర్ బస్సు ఉండేది ఆ రోజులలో. ఆ బస్సులోని కండక్టరు చవల పురుషోత్తం అమ్మను కనపర్తిపాడు సంఘం గిరిజన కాలనీ దగ్గర చూశాడు. ఆ ప్రైవేటు బస్సు పేరు గౌరీశంకర్ బస్సు. సర్వీసులో 17 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు ఆయన.
ఆ గ్రామం అతనికి బాగా పరిచయమైని ఆ రోజులలో ఆ అమ్మ ఎవరి ఇంటికి వెళ్ళేవారు కాదని ఆ గ్రామ సమీపంలో ఉన్నవారి యానాది కాలనీ దగ్గర యానాది సంఘం దగ్గర ఉండేదని ఎర్రమట్టి పోగు చేసి నీళ్లు పోసి అలుకుతూ పిసుకుతూ ఉండేవారని ఎవరో ఒక అతను తనకు సహాయకారిగా ఉండేవారని తెలిపాడు. ఒక్క క్షణము కూడా ఆమె ఖాళీగా ఉండేవారు కాదని, మట్టిని కుప్పలుగా చేయడము, ఆ కుప్పపై నీళ్లు పోయడము, ఎవరెవరితోనో మాట్లాడుతూ గాలిలో చూస్తూ ఎవరెవరితోనో తిడుతూ ఉండేవారని చెప్పాడు అతను. ఆమె మాటల్లో కఠినమైన భూత పదాలు ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు. 1991 సంవత్సరమున అట్లానే ఒకరోజు కొండాయపాలెంలోని 4 వీధులు తిరిగినారని మరో గ్రామ పెద్ద చెప్పారు. అమ్మ తన దగ్గర ఉన్న సేవకుడు రమేష్తో కొండాయపాలెంలో కూడా పర్యటించారు. కొండాయపాలెం మెయిన్ రోడ్డు పైన ఇసుక నీటి యజ్ఞం చేశారు. ఆ రోడ్డు పొడవునా అనేక చోట్ల మట్టిని చల్లుతూ వెళ్ళేవారిని ప్రజలు చాలామందిని విచారించగా చెప్పారు. కాంతమ్మ తల్లి పాదం మోపిన ఏ గ్రామమైనా సరే ఆ గ్రామంలోని దుష్టశక్తులు దుష్టగ్రహాలు పలాయనం చిత్తగించాల్సిందే, కానీ మొండికేస్తే బండ పడిందే. కాంతమ్మ తల్లి ఆగ్రహ జ్వాలలకు పలాయనం మంత్రం పఠించాల్సిందే. ఆయా స్థలాలను శుద్ధి చేయుటకే ఆయా గ్రామంలో పర్యటించేవారు కాంతమ్మ తల్లి. రోడ్డు అంటే నెల్లూరు నుండి కొండాయపాలెం గ్రామం మీదుగా వయ కనపర్తిపాడు గ్రామంను దాటి గొలగమూడి రోడ్లో తిరుగాడుతున్న దుష్ట చతుష్టయాలను హతమార్చడానికి కాంతమ్మ తల్లి ఈ రోడ్లో సంచారం చేసినది. ఇంతలో తన సంచారాన్ని కాంతమ్మ తల్లి ఆపలేదు. మరలా గొలగమూడికి వచ్చినది. మరికొద్ది రోజులు అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకున్నదై గొలగమూడి క్షేత్రానికి పడమర దిక్కునున్న కంటేపల్లి గ్రామము ఉన్నది. ఆ ఊరిలో కామాక్షితాయి ఏకాంబరేశ్వరుల దేవాలయం ఉన్నది. ఆ దేవాలయమును గొలగమూడికి వచ్చిపోవు యాత్రికులు ఎవరూ గుర్తించలేదు. ఈ కంటిపిల్ల మీదుగా గొలగమూడు నుండి బయలుదేరేవారు మద్రాసు నుండి నెల్లూరు బైపాస్ వెళ్ళాలంటే వారు ఈ కంటిపల్లి మీదుగానే వెళ్ళాలి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. నేను మీ విజయభాస్కరుడను. మరి రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని మాటలు అమ్మను గురించి.